హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే ఈవినింగ్ షాపింగ్కి వెళ్తున్నామండి. వెదర్ టూ గుడ్ ఉండిందనమాట. మంచిగా ఈవినింగ్ ఈ టైంలో షాపింగ్కి వెళ్ళడం అంటే నాకు చాలా చాలా ఇష్టము. మార్నింగ్ అంటే నేను ఈవినింగ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే సరోజ్ ఫ్యాబ్రిక్స్కి వెళ్తున్నానండి. ఇది మనకి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 11లో ఓపెన్ అయిందనమాట. ఇది ముంబై బేస్డ్ స్టోర్, బట్ మనకి రీసెంట్గా హైదరాబాద్లో ఓపెన్ చేశారు. ప్రతి డిజైనర్, ప్రతి హీరోయిన్ ఫేవరెట్ ఫ్యాబ్రిక్ స్టోర్ అండి. మనకి కావాల్సినట్టుగా దొరికే స్టోర్ అనమాట. వీళ్ళు ఆల్మోస్ట్ 48-49 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్నారు. వన్ ఆఫ్ ది లార్జెస్ట్ డిజైనర్ ఫ్యాబ్రిక్ స్టోర్ అండి. నార్మల్గా బొటిక్స్ అట్లా ఇట్లా కాకుండా ఫ్యాబ్రిక్ స్టోర్ అనమాట. అంటే మనకి కావాల్సిన డ్రెస్సెస్ మనకి కావాల్సిన బడ్జెట్లో మనం డిజైన్ చేసుకోవచ్చు. బాగుంది కదా, ఈ ఎక్స్పీరియన్స్ భలే ఉంటుంది అనిపిస్తుంది కదా. సో నేనైతే ఈ స్టోర్కి వెళ్ళాను అనమాట. వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటి అంటే పర్ఫెక్ట్గా మనకి కావాల్సిన మెటీరియల్ కావాల్సినట్టు, అంటే ప్యూర్ జార్జెట్, ప్యూర్ బెనారస్, ప్యూర్ షిఫాన్, లక్నోవి అన్నీ ప్యూర్గా దొరుకుతాయండి. అండ్ ఇంకొక సూపర్ ఆప్షన్ ఏంటి అంటే డైయింగ్ కూడా చేసిస్తారు, కావాల్సిన కలర్ కావాల్సినట్టుగా. అసలు ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ముట్టుకుంటూ ఉంటే వావ్ అనిపించింది. ప్యూర్ ఫ్యాబ్రిక్స్ ఇట్లా ఉంటాయా అన్నట్టు అనిపించింది అనమాట. అంటే చాలా నీట్గా, చాలా పద్ధతిగా మెయింటైన్ చేస్తున్నారు స్టోర్ అంతాను. భలే బాగుంది అని నాకైతే అనిపించింది. మనకి ఫ్యాబ్రిక్ మీద అంత ఐడియా లేదు, కానీ ఇక్కడ చూస్తూ ఉంటే ఓహో ప్యూర్ ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుందా అనిపించిందండి. నిజంగా లక్నోవి కుర్తీస్ది ఆ ఫ్యాబ్రిక్ చూసినప్పుడు మనం ఇది శారీస్కైనా కుర్తీస్కైనా యూజ్ చేసుకోవచ్చు. నాకు ఇది చూస్తే మాత్రం డెఫినెట్గా అట్లా అనిపించింది అనమాట. హ్యాండ్ వర్క్ అంటే ఇదంతా కూడాను అండి. నిజంగా ఎంత నీట్గా ఉంది అంటే అంత బాగుంది అన్నట్టు అనిపించింది. బాందిని అయితే నా ఫేవరెట్. అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయో నేను ఇంకా అప్కమింగ్ దీంట్లో చూపిస్తాను ఇదే వ్లాగ్లో. అసలు బాందిని అయితే అల్టిమేట్ అండి. బాందిని పిచ్చున్న వాళ్ళు తప్పకుండా ఇక్కడికి వెళ్ళండి. ఇది వచ్చేసి మనకి లెనిన్ కాటన్ అనమాట. నిజంగా కుర్తీస్కి అయితే సూపర్ ఉంటుంది కదా, ఈవెన్ దుపటాస్కి కూడా వాడుకోవచ్చు. బట్ కుర్తీస్కి అయితే చాలా బాగుంటుంది అన్నట్టు అనిపించింది అనమాట. అండ్ ఈ కలర్ అయితే అల్టిమేట్ ఉంది కదా. ప్రియాంక చోప్రా తన వెడ్డింగ్లో ఇదే కలర్ వేసుకుంది కదండి, అట్లానే అనిపించింది. భలే బాగుండింది అనిపించింది నాకైతే. ఇక ఈ ఎల్లోస్ అయితే అల్టిమేట్ అండి. అసలు హల్దీకి వేసుకుంటే కనుక అద్దరిపోతుంది కదా. మనకి మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే, స్పెషల్గా పెళ్ళిళ్ళకి టైంలో మనకి మెహందీకి ఒక అవుట్ఫిట్, హల్దీకి ఒక అవుట్ఫిట్, పెళ్ళికి ఒక అవుట్ఫిట్ అట్లా ఉంటుంది కదా. ఆ టైంలో ఇక్కడికి వెళ్ళాలండి. సూపర్ దొరుకుతాయి. మంచి మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని వేసుకోవచ్చు. మంచి హెవీ లెహెంగాస్కి కానివ్వండి, షరారాస్కి, పటియాలాస్కి, దేనికైనా కూడా ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అద్దరిపోతాయి కదా. ప్యూర్ వెల్వెట్ మీద కూడా మంచి ఎంబ్రాయిడరీ వచ్చిన ఫ్యాబ్రిక్స్ భలే బాగున్నాయి అనిపించింది అనమాట. ఇప్పుడు లెహెంగాస్ అందరూ అలాగే వేసుకుంటున్నారు కదా, మంచి గేరాస్ తోటి అలా అనిపించింది. ఇదైతే జార్జెట్ మీద ఎంబ్రాయిడరీ బాబోయ్ అనిపించింది అనమాట. అంత హెవీ వర్క్ జార్జెట్ మీద భలే ఆగింది అన్నట్టు అనిపించింది. ఇది కూడా అండి రెయిన్బో కలర్స్ టైప్లో భలే ఉండింది అనిపించింది. అంటే రెయిన్బో కాదు కానీ డిఫరెంట్ కలర్స్లో ఆ మిర్రర్ వర్క్ వచ్చేసి అలాగే ఇది కూడా లెహెంగా వేసుకుంటే సూపర్ ఉంటుంది కదా అనిపించింది అనమాట. ఇదైతే నిజంగా అనార్కలి స్టైల్లో ప్యాటర్న్ చేసుకుంటే అద్దరిపోతుంది అనిపించిందండి. అంత బాగుంది ఫ్యాబ్రిక్ అయితే, ఎంత లైట్ వెయిట్ ఉందో. ఇక ఇవన్నీ కూడాను మనకి నార్మల్ రెగ్యులర్, అంటే అన్ని మెటీరియల్స్ కలిపి ఉన్నాయన్నమాట. ఇందులో మనకి ఏమైనా కలర్స్ కావాలి అనుకుంటే వీళ్ళు హ్యాపీగా వీళ్ళే డై చేసి ఇస్తారనమాట. ఇక మనము ఒక కలర్ ఒక షాప్లో, ఇంకో కలర్ ఇంకో షాప్లో కొనుక్కొని అవసరం లేదనమాట. వీళ్ళ దగ్గర మనం జస్ట్ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళే మనకి డై అనేది చేసిస్తారు. ఇది సూపర్ ఉంది అనిపించింది అనమాట. ఎన్ని డిఫరెంట్ మెటీరియల్స్ ఉన్నాయో ఇందులో. చిన్న చిన్న డిజైనింగ్ చేంజెస్ కానీ బోలెడ్ ఉన్నాయండి అందులో. ఓహో ఇన్ని ఉంటాయా అన్నట్టు అనిపించింది అనమాట. అసలు ఎన్ని థాన్స్ ఉన్నాయంటే కొన్ని హండ్రెడ్స్, థౌజండ్స్, ల్యాక్స్ ఆఫ్ డిజైన్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అమ్మాయిలకే కాకుండా అబ్బాయిలకు కూడా కుర్తాస్ మెటీరియల్స్ ఉంటాయి కదా, అవి కూడా అవైలబుల్గా ఉన్నాయండి. అసలు చూడండి ఒక్కొక్క కలర్ ఎంత యూనిక్గా ఉంది కదా. అంటే మేబీ వాళ్ళు చెప్తాడం ఏంటి అంటే మీరు ఎంత ఎక్స్పెన్సివ్ ఫ్యాబ్రిక్కి వెళ్తే అంత కలర్స్ చాలా రిచ్గా వస్తాయి అని చెప్తున్నారనమాట. సో నిజంగా నాకైతే అట్లానే ఉంటుందేమో అనిపించింది అనమాట. ఇవన్నీ కూడా మనకి లైనింగ్స్కి కానివ్వండి, సింపుల్గా ఇలా కుట్టించుకోవాలంటే అవన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి దుపట్టాస్ చాలా బాగుంటుంది. అసలు అద్దరిపోయింది స్టోర్ అయితే. నాకైతే భలే నచ్చింది. హైదరాబాద్లో ఈ స్టోర్ ఓపెన్ అవ్వడం నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా మీకు నచ్చినట్టు ఇక్కడికి వెళ్ళి షాపింగ్ చేసేసుకోండి. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నిజంగా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే కూడా నన్ను కమెంట్ సెక్షన్లో ఒక్కసారి పింక్ చేయండి. నేను డెఫినెట్గా మీకు
ప్రతి మెసేజ్కి రిప్లై ఇస్తాను. చూడండి, నేను బాందినీకి చెప్పాను కదా, ఇన్ని కలర్స్ ఉన్నాయన్నమాట. బాందినీలో కూడా ఇక్కత్లో ఉన్నాయి, బాందినీలో ఉన్నాయి, ప్రింటెడ్ కాటన్ ఉంది, లెనిన్ కాటన్ ఉంది, సింపుల్ ఆర్గానిక్ కాటన్ ఉంది. అలా డిఫరెంట్గా బోలెడు ఉన్నాయన్నమాట. అసలు వావ్ అనిపిస్తుందండి ఇట్లాంటివి చూస్తూ ఉంటే. నిజంగా మనకున్న ప్రపంచంలో ఇన్ని కలర్స్ ఉన్నాయా అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. వావ్, నిజంగా మంచి టైలర్ ఎవరైనా దొరికితే అసలు ఇంకా మోడల్స్ కంటే మనమే చెలరేగిపోవచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది. ఇదండి ఈ వీడియో. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. తప్పకుండా ఈ వీడియో వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది.